జయప్రద గారు అప్పుడు ఆమె వయసు కేవలం 13 సంవత్సరాలు. పట్టు పరికిణి కట్టి ఓణీ వేసిన అమ్మడు మరో రెండేళ్లకు వెండితెరపై భూమి కోసం సినిమాలో చెల్లి చంద్రమ్మగా కనిపించింది. తరువాత నాకు స్వతంత్రం వచ్చింది సినిమాలోనూ నటించింది. ఆ సినిమాను నటులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు నిర్మించారు. జయప్రద మూవీస్ పతాకంపై చిత్రాలు నిర్మించి నటించారు. అందులో సూపర్ డూపర్ హిట్ మూవీ పంటంటి కాపురం. తన బ్యానర్లో నటిస్తున్న లలితా రాణిని కాస్త జయప్రదగా మార్చారు ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన పేరు మార్చిన వేళ విశేషం ఏంటో కానీ జయప్రద గారి కెరీర్ పేరుకు తగ్గట్టుగానే జయప్రదంగా సాగింది. విఖ్యాత భారతీయ దర్శకులు సత్యజిత్ రే సైతం జయప్రద గారు అందమైన మోము చూసి ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఇన్ ద ఇండియన్ స్క్రీన్ అంటూ కితాబిచ్చారు. ఉత్తరాదిన జయకేతనం ఎగరవేయక ముందే దక్షిణాదిన జయప్రద గారు నటిగా తనదైన బాణీ పలికించారు. పిన్న వయసులోని అంతులేని కథ సినిమాలో సరిత పాత్రకు ప్రాణం పోసి మెప్పించారు. కె బాలచందర్ గారు అంతకుముందు తమిళంలో తాను తీసిన అవల్ ఒరు తోడర్ కథ ఆధారంగా అంతులేని కథను తెలుగులో రూపొందించారు. తమిళంలో సుజాత గారు ధరించిన పాత్రను తెలుగులో జయప్రద గారు పోషించారు. అప్పటికే పలు మలయాళ చిత్రాల్లో నటించిన అనుభవంతో తమిళంలో తొలిసారి అవల్ ఒరు తోడర్ కథయిలో నటించారు సుజాత గారు. అందులో సుజాత వంటి సీనియర్ పోషించిన బరువైన పాత్రను టీనేజ్లో ఉన్న జయప్రద గారు ఏ పేరుకు మెప్పిస్తుందో అని అందరూ ఆసక్తిగా చూశారు. వారందరినీ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు జయప్రద గారు. ఆపై బాపు గారు, శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, సీతా కళ్యాణంలోనూ జయప్రద అందాల అభినయం జనానికి బంధం వేసింది. ఇక కె విశ్వనాథ్ గారి సిరిసిరి మువ్వాలో హైమ పాత్రతో నటిగా మరిన్ని మార్కులు సంపాదించిన జయప్రద గారు అడవి రాముడు సినిమాతో అఖండ విజయంతో స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు. ఆ తర్వాత తన దరికి చేరిన చిత్రాల్లో మురిపిస్తూ సాగిన జయప్రద దక్షిణాదిన తమిళ, కన్నడ చిత్రాల్లోనూ అలరించారు. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తాను నటించిన సిరిసిరి మువ్వ హిందీ రీమేక్ సర్గం సినిమాతో హిందీ చిత్రసీమకు పరిచయమయ్యారు జయప్రద గారు. ఆ సినిమా ఘన విజయంతో బాలీవుడ్లోనూ దూసుకుపోయారు. వందలాది చిత్రాల్లో నటించి మెప్పించిన జయప్రదను దక్షిణాది వారి కంటే ఉత్తరాది వారే ఎక్కువగా అభిమానించారని చెప్పవచ్చు. ఎన్టీఆర్ గారు నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికైన జయప్రద తరువాత ఉత్తరాదిన సమాజ్వాదీ పార్టీతో సాగారు. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి 2004, 2009 ఎన్నికల్లో వరుసగా ఘన విజయం సాధించారు. 2014లో బిజ్నోర్ నుండి పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలో నటించడానికి జయప్రద గారు ఉత్సాహం ప్రదర్శిస్తూనే ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి జయప్రద గారు నటించిన లవ్ ఎట్ 65 చిత్రం విడుదల కావలసి ఉంది.